తెలంగాణలో ఉద్యమాలకు పురుడు పోసిన గడ్డ ఉస్మానియా గడ్డ. అదే ఉస్మానియా గడ్డకి ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగానే ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించారు కదా, మరి దాన్ని ఎట్లా దీన్ని తోసిపుచ్చేయచ్చు? ఇప్పుడు 1000 కోట్లు అదే అంటున్నారు. కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం అంటేనే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. అతను అధికారంలోకి వచ్చినాక 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలకు కూడా సరైనటువంటి నీకు ఒక మాట్లాడే ధైర్యం లేకుండా ఆ రోజు పారిపోయినటువంటి పరిస్థితి కేసీఆర్ గారిది. ఇవాళ 2 సంవత్సరాలు అయింది. అంటే విద్యార్థులను నేనేమంటున్నాను, రాహుల్ గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం విజిట్ చేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ గుర్తుకొచ్చింది. అంటే ప్రజా సంక్షేమం అనుకున్నప్పుడు, విద్యార్థులు అనుకున్నప్పుడు 2 సంవత్సరాల తర్వాత నువ్వు 1000 కోట్లు మంజూరు చేసినావు అంటే జస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినావు. బట్ ఇంప్లిమెంటేషన్ చూస్తాం కదా. ఇవాళ బీసీలకు 17,000 కోట్లు, ఎస్టీలకు 19,000 కోట్లు గత ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చింది. కానీ అలొకేషన్ అసైన్మెంట్ ఏదో బడ్జెట్ లో పెట్టేస్తే కాదు, కానీ క్షేత్రస్థాయిలో ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు మీరు ఇచ్చారు, దానికి ఎంతవరకు అభివృద్ధి చేసింది అనేది కావాలి. ఇవాళ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో కనీసమైనటువంటి విద్యార్థులకు మౌలిక వసతులు లేకపోవడం అనేది బాధాకరం. అందుకే అంటున్నాను, ఎక్కడైతే ప్రశ్నించబడతారో ప్రభుత్వాలు, ఆ ప్రశ్నించే తత్వాన్ని ఆదిలోనే తొక్కాలి. వాళ్ళకి అరకొర అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళు మేధావులుగా అవుతే మన ఉనికి పోతుంది అనేటువంటి ఆలోచన రాజకీయ నాయకులకు ఉంటుంది. దీన్ని ప్రతి రాజకీయ పార్టీ కొనసాగిస్తుంది. ఆ దశగానే ఇవాళ 1000 కోట్లు ఇచ్చినంత మాత్రాన సంతోషించాల్సిన అవసరం లేదు. ఈ 1000 కోట్లు మీరు చిత్తశుద్ధి ఉండి ఇన్స్టెంట్ గా మళ్ళీ మీ మీడియా ద్వారా మాట్లాడతాను. ఇంకో 3 నెలల్లో మళ్ళీ మీరు మైక్ పెట్టండి, అక్కడే ఉస్మానియా యూనివర్సిటీలో కలుద్దాం. అక్కడ ఎన్ని అభివృద్ధి సంక్షేమాలు ఉంటే నేనే చెప్తాను. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఓకే ఎస్ దిస్ ఇస్ బెంచ్ మార్క్ టేకెన్ బై అంటే మరో ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాగా తీసుకుపోతా అని చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి గారు. ఇక ఆయన డల్లాస్ చేస్తాడు హైదరాబాద్ ని, ఈయన ఆక్స్ఫర్డ్ చేస్తాడు. ఎక్కడైతుందండి? ఇవే ఏమంటారు చూడండి, ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తారని అన్నాను కదా. ఇగో ఇదే అంటే ఆక్స్ఫర్డ్ చేస్తారా? ఉందా? దమ్ముందా? ఇవాళ నేను ప్రశ్నిస్తున్నాను ముఖ్యమంత్రి గారిని. ఆక్స్ఫర్డ్ కాదు కదా, ఉన్న మౌలిక వసతులను సిస్టమేటిక్ ఫుడ్, సిస్టమేటిక్ అకామిడేషన్ ఇచ్చేయండి, మోర్ దెన్ ఎనఫ్. మీరు ఆక్స్ఫర్డ్ దేవుడేరు తర్వాత. కేవలం అంటే ఉస్మానియా యూనివర్సిటీని డెవలప్ చేస్తేనే ఇక్కడ విద్యా సమస్య కనుమరుగవుతుందా, లేకుంటే తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు అన్ని కూడా అదే పరిస్థితులు ఉన్నాయా? కేవలం అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కటి కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎన్నో యూనివర్సిటీలో ఇంతకన్నా ఈనాతీనమైనటువంటి మౌలిక వసతులతోని, మౌలిక సదుపాయాలతోని విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అన్ని యూనివర్సిటీస్ ని క్షేత్రస్థాయిలో వాళ్ళు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది తక్షణమే తీసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే విద్యా వ్యవస్థ ఇవాళ జీవితాలకు లేకపోతే దేశ భవిష్యత్తుకు పునాది అయ్యేటువంటి కార్యక్రమం కాబట్టి అటువంటి దాన్ని నిర్వీర్యం చేస్తే మీరు భవిష్యత్తులో భగవంతుడు, అది ఏ పార్టీ అనట్లేదు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే బీజేపీ పార్టీ, ఎవరు అనట్లేదు. భగవంతుడు ఏదో రోజు మీరు జవాబుదారితనం అవుతారు. ఆ నిరుద్యోగులు, విద్యార్థుల ఆవేదన, ఆక్రందన మీకు శాపాలుగా తయారవుతాయి. చివరగా ఈ 2 సంవత్సరాల ఈ కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పుకునే విధానంలో ప్రభుత్వం విఫలమైందా, సఫలమైందా అంటే మీరు ఒక పొలిటికల్ అనలిస్ట్ లాగా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ప్రతి ప్రభుత్వంలో కొన్ని సక్సెస్ ఉంటాయి, కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇవాళ ప్రజాపాలన అక్కడ ఏంటి, బేగంపేటలో ఉన్నటువంటి మేము ముళ్ళకంచెల్ని, ప్రగతి భవన్ ముళ్ళకంచెల్ని తొలగించినాం, బద్దలు కొట్టినాం అన్నారు. అక్కడ కంప్లైంట్ తీసుకున్నట్టు లేడు. ఇక్కడ తీసుకున్నటువంటి కంప్లైంట్ కు ఇవాళ పరిష్కారమే దొరకలేదు. లక్షల కంప్లైంట్స్ అక్కడ ఉన్నాయి. కిలోమీటర్ల తరబడి క్యూలు ఇచ్చారు. ఇవాళ వాళ్ళకు ఆ కాన్ఫిడెన్స్ పోయింది. ఇవాళ అప్లికేషన్ తీసుకునేటోడు లేడు, అప్లికేషన్ ఇచ్చేటోడు కూడా లేడు. ఇచ్చిన వాటికే గతి లేదు, ఇంకా కొత్తగా ఏమి ఇస్తారు అనేది. సరే, ఇప్పుడు గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. ఆ భూమి లేని వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇచ్చేశారు. కొన్ని రేషన్ కార్డ్స్ ఇచ్చారు. ఎస్, వీ షుడ్ అప్రిషియేట్. సన్నబియ్యం అని అంటున్నారు, సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇచ్చారు. అటువంటిది అంటే పెద్దగా ఒక సంక్షేమము ఈ సెక్షన్ మైల్ రాయి చేసింది. ఒక బస్సు, ఫ్రీ బస్సు, లేకపోతే ఫ్రీ బస్ అనేది అంతకుముందు లేదు కాబట్టి, ఒక ఎలక్ట్రిసిటీ 200 యూనిట్లు, ఇటువంటి చిన్నవి తప్ప పెద్దగా ఇవాళ ఓవర్ నైట్ లో జరిగి 2 సంవత్సరాలలో పెద్దగా మార్పు జరిగిందని చెప్పుకోవడానికి ఏం లేదు. ఇవాళ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఫ్యూచర్ సిటీ ఆరంభంలోనే ఉంది, అయిన తర్వాత తెలుస్తుంది. RRR అంటున్నారు, అది ఆరంభంలోనే ఉంది, తర్వాత తెలుస్తుంది. మూసీ ప్రక్షాళన అంటున్నారు, ఇంకా అతిగతి లేదు, దానికి DRFA లేదు. అంటే ఆలోచన బాగుంది. అందుకే నేను అన్నాను, 1000 కోట్లు మీరు ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చినంత మాత్రాన ఇవాళ ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటి వరకు 6 నెలల నుండి మూసీ ప్రక్షాళన అనుకుంటున్నారు. ఏం జరిగింది మీకు ఎక్కడైనా కనిపించిందా మీడియా సోదరులు? మీరు అంటే ఇది కూడా
ఆ విధంగా ఉండకూడదు అని నేను అంటున్నాను. ఆలోచన తప్పనట్లేదు, ఆలోచన చేయడం తప్పు కాదు, వీ షుడ్ వెల్కమ్. కానీ ఇంప్లిమెంటేషన్ లో అంటే ఈ 2 సంవత్సరాలలో జరిగిన పరిణామాలను బట్టి చూస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తన స్వయాన తనే చెప్పాడు 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని. అంటే ఈ సిచ్యువేషన్స్ బట్టి ఏమైనా అర్థమవుతుందా మనకు? అంటే 2034 కాదు, ఇంకా 2044 కూడా అంటాడు. అంటే ఆ మనిషి ఆ అవకాశవాది. అంటే 2034 వరకు అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం కాంగ్రెస్ లో ఎక్కువ కాబట్టి ఇంక ఈ లోపల మళ్ళీ నేను ముఖ్యమంత్రి కావాలి అని ఎవరైనా అంటారేమో అని ఈయన ముందే బిస్తర్ వేసుకుంటున్నాడు. దాంతో పాటు ఇవాళ రాహుల్ గాంధీ గారు స్వయాన పార్టీ అధిష్టానం అని అంటాడు, వరంగల్ సభలో చెప్పారు, బీసీకి మేము చాలా పాజిటివ్ ఉన్నాము, బీసీ కులగణనకు పాజిటివ్ ఉన్నాము. మరి 2034 వరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్యమంత్రి ఇంకో 10 సంవత్సరాలు ఉండాలి అంటే ఇంకో 10 సంవత్సరాల వరకు బీసీ వర్గానికి అవకాశం లేదని మీరు చెప్తున్నారు కదా. మరి అది ఏ విధంగా ప్రజలు స్వీకరిస్తారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం ఏ విధంగా తీసుకుంటుంది, అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో మీరే ఆలోచించాలి.